నమస్తే దోస్తులు, అందరు ఎటు మాత్రం బాగున్నా. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే దగ్గర ఒక 4 years నుంచి మనం ఒక హెల్మెట్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే హెల్మెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ దగ్గర నా యూట్యూబ్ జర్నీ మొత్తం ఆ హెల్మెట్తో సక్సెస్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో కొత్త హెల్మెట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే కొత్త హెల్మెట్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ ఆ హెల్మెట్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపల స్పాంజ్ ఉంటుంది చూసినా, మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో అట్లానే నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఒక టింక్ టాక్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టా పేజ్ అయితే కనిపించింది. ఆ బ్రోకి మెసేజ్ చేసిన. సో ఆ బ్రదర్ అయితే నాకు లొకేషన్ పంపించిండు. చాలా అంటే ఒక హెల్మెట్ చూసిన, మరీ అంత కాస్ట్లీ కాకుండా లో ప్రైస్లో ఒక హెల్మెట్ అయితే చూసిన. సో బ్రదర్ ఏమన్నాడంటే వచ్చేసే బ్రో, నేను లొకేషన్ పెడతాను, వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము, తక్కువ ప్రైస్లోనే ఇచ్చేద్దామని చెప్పేసిండు. సో నిజంగా చాలా స్పీడ్గా రెస్పాండ్ అయితే అయింది బ్రదర్ అయితే. సో మన హెల్మెట్ని తీసేసి కొత్త హెల్మెట్ తీసుకోవాలి. సో కొంచెం ఎమోషనల్, ఎందుకంటే నా యూట్యూబ్ జర్నీ మొత్తం అదే హెల్మెట్తో సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త హెల్మెట్ చూడాలి. అండ్ దాంతోపాటు ఆ హెల్మెట్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎట్లా అంటే ఆ హెల్మెట్ బయటికి వస్తే మాత్రము ఉన్న వాళ్ళంతా హెల్మెట్ చూసే నన్ను గుర్తుపడుతారు. సో ఓకే, వెళ్తుండగా మాట్లాడదాం, ఓకేనా? సో కాక ఇదే మన హెల్మెట్, మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూపిస్తాను నాకు లోపల మొత్తము ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూసారా, దగ్గర 4 years నుంచి ఇదే రన్ చేస్తున్నా. మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపల కనిపిస్తుంది కదా, అంత ఖరాబ్ అయిపోయింది చూసారా. సో అందుకోసమే ఇక చేంజ్ చేసేద్దాము అని చెప్పేసి అన్నకు మెసేజ్ చేసిన. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ హెల్మెట్ చూసి నన్ను చాలామంది అయితే గుర్తుపట్టారు. సో ఈరోజు ఫైనల్గా ఈ హెల్మెట్ అయితే మర్చిపోతారు. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఇవైతే పెట్టేయాలి, ఎందుకంటే మనకి కొంచెం ఫేమ్ వచ్చింది మాత్రం ఇగో వీటి వల్లనే. ఎందుకంటే చాలామంది గుర్తించింది ఈ హెల్మెట్ వల్ల, హెల్మెట్ చూసి కూడా. సో గైస్, బ్రదర్ అయితే మనకు లొకేషన్ పంపించిండు. సో 19 kilometers. సో ఇప్పుడు నేను మదినగూడలో ఉన్నా కాబట్టి 19 kilometers వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ర్యాపిడో రైడర్స్కి ఒకవేళ వచ్చి మంచి హెల్మెట్ కావాలనుకుంటే తక్కువ ప్రైస్లో ఇస్తా అంటే అది కూడా కనుక్కుందాం, ఓకేనా? చలో వెళ్ళిపోదాం. సో కాక ప్రజెంట్ ఎక్కడున్నంటే హౌసింగ్ బోర్డులో అవుతున్నా. ఇక్కడ నుంచి దగ్గర ఒక 10 kilometers or 15 kilometers అయితే ఉంటుంది బ్రదర్ షాపు. అండ్ మోర్ ఓవర్ చాలామంది చెప్పిన హెల్మెట్ మెయిన్గా మెయింటైన్ చేయాలి. సో హెల్మెట్ కొంచెం మనకి ఎట్లో ఈ హైదరాబాద్ సిటీలో నువ్వు అంత స్పీడ్ డ్రైవింగ్ చేయవు, కానీ కొన్ని ఏరియాలలో స్కిడ్ అయిపోవడం కానీ ఇట్లా జరుగుతుంది. సో కనీసం మంచి హెల్మెట్ యూజ్ చేస్తే స్కిడ్ అయినా సరే కానీ నెత్తికి దెబ్బ తాకుండా ఉంటుంది అని చెప్పేసి నా చిన్న హోపు. నార్మల్గా ISI అర్థమైంది, ISI మార్కున్న హెల్మెట్ యూజ్ చేయండి. చాలామంది ఏంటంటే రోడ్ సైడ్ హెల్మెట్ యూజ్ చేస్తారు, ఏది 200 rupees 300 rupees హెల్మెట్ యూజ్ చేస్తారు. సో దానివల్ల కూడా మీకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. జస్ట్ కింద పడంగానే మీ హెల్మెట్ పలిగిపోతుంది, దాంతోపాటు మీ హెడ్కి ఇంజూర్ అవుతుంది. సో పోనీ అని చెప్పేసి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి హెల్మెట్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఇప్పుడు నేను నార్మల్గా యూజ్ చేసేది వచ్చి 2000 rupees ఉండే. సో ఇప్పుడు ఒక 1500 అంటే కొంచెం ఎక్కువ పెట్టి ఒక 3500 వరకు హెల్మెట్ తీసుకుందామని చెప్పేసి నేను ప్లానింగ్ చేసుకున్నా. సో అన్నకి మెసేజ్ చేసిన, పాసిబుల్ ఉంటే తక్కువకి ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో దాంతోపాటు మా రైడర్లో నన్ను వచ్చినా కానీ తక్కువకి ఇస్తే కూడా ఓకే, పర్లేదు కదా. బొమ్మరు కానీ తీసుకొని పోతున్నా. నాడు బండికి తీసుకో, యాక్టివ్ తీసుకో. ఇక గైస్, ఫస్ట్ టైం నేను ఇదేంది స్కూటీ పైన, యాక్టివ్ పైన హెల్మెట్ పెట్టుకొని వ్లాగ్ తీస్తున్నా. ఇప్పుడు నా హెల్మెట్ అందరూ చూస్తారని చెప్పి మా బొమ్మర్ దగ్గర మాస్క్ తెచ్చుకోండి. బొమ్మర్ది మాస్క్ అని తెచ్చుకున్నా సాలే. సో మెయిన్గా ఈ బ్రదర్ దగ్గర ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా అంటే నార్మల్గా బ్రదర్ రైడర్లకి కొంచెం ఫ్రీగా హెల్మెట్ ఇవ్వడం కానీ లేకపోతే తక్కువ ప్రైస్లో హెల్మెట్ ఇవ్వడం కానీ జరిగింది. సో ఇంకా చాలామంది రైడర్లు హెల్మెట్లు కొనాలనుకుంటే బయట ఎక్కడికి వెళ్ళినా సరే కానీ కొంచెం ఎక్కువ ప్రైజే పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక డైరెక్ట్ కస్టమర్ త్రూ వెళ్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం పోయినట్లు ఉంటుంది, మనతో పాటు మన ఛానల్ పేరు చెప్తే కానీ లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పేజ్ సైడ్ నుంచి పోయినా కానీ ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది కదా. సో దాని త్రూ అందుకోసమే నేను మధ్యనాడు నుంచి 20 kilometers వరకు వచ్చి హెల్మెట్ పర్చేజ్ చేసినట్టు అర్థం చేసుకోండి. సో ఎవరికైనా హెల్మెట్ కావాలనుకుంటే ఒకసారి అన్న షాప్ విజిట్ కండి. విజిట్ అయిన తర్వాత ప్రైస్ అయితే మాట్లాడుకోండి. నాకు తెలిసి అయితే రైడర్లకి తక్కువ ప్రైస్కి ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా గివ్ అవే అయితే చాలామందికి ఇచ్చాను. గివ్ అవే లైక్ మెసేజ్ చేసే వాళ్ళకి కానీ ఇట్లా
బ్యాక్ టాక్సీ రైడర్ లైక్ అని తక్కువలు ఇచ్చిండు. రైడర్ లైక్ ఎంతో కొంత తక్కువ హెల్మెట్ మంచి దొరుకుతుంది కదా అట్లా అని చెప్పేసి. సో ఇక్కడే ఉన్నా, ఇదే షాప్ బ్రదర్ది. ఇక్కడే లోపలికి వెళ్ళిపోదాం. మేబీ ఇక్కడ ఆపేస్తే బ్రోని కలిసేద్దాం. మన బండికి సెట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాం అనుకుంటున్నా. సిక్స్ అనేది పైకి వచ్చినాయి కదా. నార్మల్గా ఎక్కువ యూజ్ చేస్తాం కదా, కొన్ని డేస్ తర్వాత ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. బట్ అసలు హెల్మెట్ కొంచెం కూడా షేక్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఫుల్ మాస్క్ ఉంది కదా, ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రైస్ 300. గ్లౌస్ నువ్వే చెప్పన్న ఫైనల్గా తీసావు, ఎందుకంటే మన సైడ్ నుంచి ఒకటి వస్తారు, ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ ఎవరైనా వస్తారు. ఆల్రెడీ నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు. సో నా సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా కానీ కొంచెం మనకు కూడా మీ ఛానల్ నుంచి ఎవరైనా వస్తే మాత్రం పక్కా డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. నేను లాస్ట్ 33 కదా, ఒక లాస్ట్ టైం కూడా గివ్ అవే ఏదో సంథింగ్ ఇచ్చారు కదా. ఈ రోజు కూడా ఒకటి ఫ్రీ హెల్మెట్ ఇవ్వాలి. ఓకే, వస్తారా ఇప్పుడు? ఇంకా పర్సన్ ని సెలెక్ట్ చేయలేదు, ఇప్పుడు ఒక పర్సన్ సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తాను. ఓకే. ఎవ్రీ సండే ఉంది మన కాన్సెప్ట్ హెల్మెట్స్ అని చెప్పేసి. అంటే ఎట్లా కాన్సెప్ట్ ఏందన్నా దానికి ఫ్రీస్? సో మన బ్రదర్ ఒక అతను ఉన్నాడు, యాక్సిడెంట్ లో చనిపోయింది, లైక్ హెల్మెట్ పెట్టుకోలేడు అతను. సో నా ఇంటెన్షన్ ఏంటంటే లైక్ చాలా మంది ర్యాపిడో ఓలా అవన్నీ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొనలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. లైక్ వాళ్ళు డే అంతా కష్టపడితే లైక్ 1000 రూపీస్ 900 రూపీస్ అట్లా, లైక్ ఆ అమౌంట్ 1500 వరకు వస్తుంది. కాకపోతే హెల్మెట్ కుక్కర్ 1000 రూపీస్ అవంతా వన్ డే అమౌంట్ అయితే పెట్టలేరు కదా. సో నేను అట్లాంటి ఒక పర్సన్ ని నేను చూస్ చేసుకొని ఎవ్రీ సండే నేనైతే ఫ్రీ హెల్మెట్ మన తరపు నుంచి మన ఇండైరెక్ట్ అయినా అని ఒక లైఫ్ ని మనం సేవ్ చేద్దామన్న ఒక ఇంటెన్షన్ తోటి నేనైతే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాను. లైక్ చూడాలి కదా ఎట్లా పోతుంది ఏంటంటే. ఇంకోటి వచ్చిందంటే చాలా మంది రోడ్ సైడ్ వాళ్ళు తీసుకుంటారు అన్న, రోడ్ సైడ్ హెల్మెట్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే నార్మల్ గా స్కిడ్ అయిపోయినా హెల్మెట్ తో పాటు నార్మల్ ఏంటంటే రోడ్ ISI స్టాండర్డ్ కి నార్మల్ హెల్మెట్స్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. నార్మల్ హెల్మెట్ జస్ట్ కింద ఇట్లా కొట్టినా కూడా దానికి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ 200% ఉంటుంది. నీకు ISI స్టాండర్డ్ నువ్వు బేసిక్ హెల్మెట్ 1000 రూపీస్ హెల్మెట్ తీసుకొని నువ్వు టెస్ట్ చేయండి. లైక్ నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది వీడియో, కావాలంటే అన్న లింక్ పెట్టేస్తాడు. టెస్ట్ చేసిన నేను లైవ్ గా, లైక్ లోకల్ హెల్మెట్ ని హ్యామర్ తో కొట్టినాను, బ్రాండెడ్ దాన్ని హ్యామర్ తో కొట్టినాను. లైక్ ఇది చాలా అంటే ఎన్ని కొట్టినా కూడా ఇండియన్ బ్రాండ్స్ కి లైక్ సర్టిఫైడ్ దానికి ఏం ప్రాబ్లం కాలేదు. లోకల్ హెల్మెట్ జస్ట్ 2 షార్ట్స్ కి బ్రేక్ అయిపోయింది. నేను అందుకో చాలా సార్లు చెప్పిన, నార్మల్ గా రైడింగ్ వెళ్తేప్పుడు చాలా మంది కనిపిస్తారు, బ్లాగ్స్ లో పెట్టినా షార్ట్ వీడియో పెట్టినా, ఎందుకు ఒక రోజు కష్టం తీసుకున్నా మంచి హెల్మెట్ వస్తుంది, మనం చూసుకోవాలి ఫస్ట్ సేఫ్టీ అని చెప్పి చాలా మంది సేఫ్టీ ఇంపార్టెంట్ అందుకోసమే. సో అన్న దగ్గర స్పెషల్ ఎందుకు వచ్చిన అంటే మన రైడర్లకి చాలా గివ్ అవే ఇస్తున్నాడు, దాంతోపాటు ఎంతో కొంత డిస్కౌంట్ కానీ లేకపోతే రైడర్ అని చూసి ఎంతో కొంత తక్కువ వస్తుందని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చిన. నార్మల్గా మనం మదీనా నుంచి వస్తాం, మా షాప్లోనే ఇంత దూరం ఎందుకు వచ్చిన అంటే ఇదే రీజన్. మా దగ్గర ఇంకో ఆఫర్ కూడా నడుస్తుంది, ర్యాపిడో హెల్మెట్స్ ఉన్నాయి కదా. ఇది ఏంటంటే అంటే ఏదైతే కంపెనీ ఉంటుంది ర్యాపిడో, వాడు మాకు అటాచ్మెంట్ అయ్యి లైక్ ఈ హెల్మెట్, ర్యాపిడో టీ షర్ట్, ర్యాపిడోది గ్లవ్స్, ఈ కాంబోది జస్ట్ 500 రూపీస్లో ఇస్తుంది. ఓకే. ఇంకో కొంతమంది ఉంటారు లైక్ నీకు బడ్జెట్ ఇంకా తక్కువలో వస్తుంది, నాకు హెల్మెట్ ఉంటాయి అనుకుంటారు, వాళ్ళకైతే ఈ హెల్మెట్ మీరు వచ్చి 500 లో టీ షర్ట్ వస్తుంది, ర్యాపిడో హెల్మెట్ వస్తుంది, గ్లవ్స్ కూడా వస్తుంది, వింటర్ గ్లవ్స్. బెస్ట్ కదా, ఈ 3 అయితే వచ్చేస్తుంది.
ఓకే, ఇది మనం తీసుకున్న హెల్మెట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన ఎవరైనా రైడర్ రావాలని కానీ ఎవరైనా కస్టమర్ రావాలంటే లొకేషన్ చెప్పాం. సో మన అడ్రస్ వచ్చేసి బేగంపేట రసూల్పుర, లైక్ పారడైస్ మెట్రో స్టేషన్ కి రసూల్పుర మెట్రో స్టేషన్ కి మధ్యలో ఉంటుంది. మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి C1292. మన యూటర్న్ తీసుకోగానే ఎగ్జాక్ట్ కింద మనకి డౌన్లోకి అయితే షాప్ కనిపించేస్తుంది. బై ఛాన్స్ మనకి కనిపించకుండా కూడా నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడతారు డిస్క్రిప్షన్లో. మీరైతే ఒకసారి వెళ్ళి నాకు కాల్ చేసినా నేను చెప్పేస్తాను. ఓకేనా? రైట్ ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైడర్లో నన్ను వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కొంచెం చూసి ఇవ్వండి. ఓకేనా, బాయ్. హాయ్ చెప్పు, అట్లా చెప్పాలి. హెల్మెట్ అయితే తీసుకున్నా. సో నిజంగా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే నాకు ఇచ్చిండు. సో చూడ్డానికి కూడా బాగుంది హెల్మెట్, కొంచెం అఫీషియల్ లుక్ అవుతుంది. దాంతోపాటు అన్న నాకు బ్యాగ్ కూడా ఇచ్చిండు, మస్తు ఉంది కదా. ఎట్లుంది బా బ్యాగ్? అయిపోయా, గాలి తీసేసిండు. రైట్, దా పోదాం, దా అటు తీసుకోదాం, దా ఏం కదా, దా 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 దా.